న్యూస్. జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ కెల్లార్ చాలా వేగంగా కొనసాగుతుంది. 3 రోజుల క్రితం ఆపరేషన్ కెల్లార్లో 3 ఉగ్రవాదులను మన భద్రతా బలగాలు చంపేశాయి. లష్కర్-ఏ-తోయిబా ప్రధాన కమాండర్ కూడా అందులో ఉన్నాడు. లష్కర్-ఏ-తోయిబా చీఫ్ ప్రధాన కమాండర్తో పాటు మరో 2ని ఆ ఎన్కౌంటర్లో మన బలగాలు చంపేశాయి. ఆ కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ రోజు కూడా టెర్రరిస్టులు ఉన్నారు అనే సమాచారంతో మన భద్రతా బలగాలు కూంబింగ్ని ఉధృతం చేయడంతో టెర్రరిస్టులకు మన భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాది మరొకరిని మన బలగాలు లేపేశాయి. జమ్మూ కాశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కెల్లార్ చాలా వేగంగా కొనసాగుతోంది. ఇదిగో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది మన భద్రతా బలగాలు ఆపరేషన్ కెల్లార్లో భాగంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్న అడవుల్లో ప్రతి అణువణువును కూడా గాలిస్తున్నారు. ఆ అడవుల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారు అనే సమాచారంతో ఉగ్రవాదులను మట్టు పెడుతూ ఉన్నారు. 2 రోజుల క్రితం సోఫియాన్లో జరిగిన ఎన్కౌంటర్లో షాహిద్ కుట్టి అనే లష్కర్-ఏ-తోయిబా కమాండర్ని సీనియర్ కమాండర్ షాహిద్ కుట్టితో సహా 3ని మన భద్రతా బలగాలు లేపేశాయి. ఏకే సిరీస్లో ఉన్న రైఫిల్స్తో పాటు అక్కడ కొన్ని గ్రెనేడ్లు, కొన్ని కొంత ఆయుధ డంప్ని కూడా, పెద్ద ఎత్తున ఆయుధ డంప్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ కెల్లార్ని ఇంకా కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అవంతిపోరాలో మరోసారి ఉగ్రవాదుల సమాచారం మనకు లభించింది. అవంతిపోరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారు అనే సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. దీంతో టెర్రరిస్టులు భద్రతా బలగాలపైకి ఎదురు కాల్పులు జరిపారు. మన భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మా జైషే మహమ్మద్కు చెందిన ఒక ఉగ్రవాదిని చంపేశారు. మరో 3 ఉగ్రవాదులు కూడా ప్రాంతాల్లో నక్కి ఉన్నారు అనే సమాచారంతో భద్రతా బలగాలు ఇంకా కూంబింగ్ను ఉధృతం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉన్న అటవీ ప్రాంతంలో ప్రతి అణువణువుని కూడా మన భద్రతా బలగాలు కాలిస్తున్నాయి. ఆ రోజు అక్కడ మారణహోమాన్ని సృష్టించిన ఆ 4 ఉగ్రవాదులను పట్టుకొని మట్టు పెట్టాలి అనే లక్ష్యంతో మన బలగాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను మనం నాశనం చేశాం. ఆ పహల్గామ్ దాడిలో పాల్గొన్న 4 ఉగ్రవాదులను కూడా తీసుకొచ్చి మన గడ్డపైన నిలబెట్టి మరి వాళ్ళని చంపాలి అనే లక్ష్యంతో మన బలగాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఆ 4ని కూడా పట్టుకోవాలి. ఆ 4 ఎక్కడ దాగి ఉన్నారు అనే విషయంపై కూంబింగ్ను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఉగ్రవాదులు ఒక్కొక్కరు ఎదురు కాల్పులు జరుపుతూ ఉంటే వాళ్ళని లేపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. 3 రోజుల క్రితం 13వ తారీఖున జరిగిన ఆపరేషన్ కెల్లార్లో భాగంగా 3 ఉగ్రవాదులను హతం చేశారు. అందులో సీనియర్ కమాండర్ లష్కర్-ఏ-తోయిబా సీనియర్ కమాండర్ కూడా ఉన్నాడు. ఈరోజు జైషే మహమ్మద్ ఉగ్రవాదిని మట్టు పెట్టేశారు. మరో 3 ఉగ్రవాదులు అక్కడే ఆ అటవీ ప్రాంతంలోని కెల్లార్ అటవీ ప్రాంతంలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నారు. నాడార్ త్రాల్ ప్రాంతాల్లో కూడా కాల్పులు జరిగాయి. 48 గంటల్లో ఎదురు కాల్పులు జరగడం ఇది రెండోసారి. 2 రోజుల క్రితం సోఫియాన్ ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల ఏరి వేతే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ని ముమ్మరం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు మరో ఉగ్రవాదులు లేపేశారు. మరో 3 ఉగ్రవాదులు అక్కడ ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఈ ఆపరేషన్ కెల్లార్కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, 48 గంటల్లో ఇది రెండో ఎన్కౌంటర్. అక్కడ జరుగుతున్న కూంబింగ్ ఆపరేషన్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నిజంగా ఇప్పటికే ఫోటోలు విడుదల చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదుల ఫోటోలను కాశ్మీర్ లో పూర్తి స్థాయిలో పోస్టర్లు పంచిపెట్టారు, అతికించారు. వారికి సమాచారం ఇవ్వాలనేటువంటిది, వారి సమాచారం ఇచ్చిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం, రివార్డు కూడా ఇస్తామనేటువంటిది అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే పెద్ద ఎత్తున ఆపరేషన్ కొనసాగుతుంది. జల్లెడ పడతా ఉన్నారు. తర్వాత దాడి చేసిన తర్వాత ముష్కర్లు పారిపోయారు. కొండ ప్రాంతాల్లో కొన్ని తెలిసినటువంటి వారి ఇళ్లలో వాళ్ళు ఆశ్రయం తీసుకుని ఉంటున్నట్టుగా తెలిసింది. సమాచారం అందడంతో ఉప్పందడంతో ఆర్మీ అధికారులు మొన్ననే ఎన్కౌంటర్ చేశారు. 3ని వాళ్ళ భద్రతా బలగాల పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేసి వారిని మట్టు పెట్టారు. ఇప్పుడు ఒకరిని ఆల్రెడీ కాల్చి చంపినట్టుగా తెలుస్తా ఉంది. మరొక 3 ప్రస్తుతం ఆర్మీ ట్రాప్ లోకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఒక నివాసంలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాన్ని చుట్టుముట్టా ఉన్నారు. వారి పైన కూడా అటాక్ చేసే పరిస్థితి ఉంది. వారిని మట్టు పెట్టేటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజంగానే 48 గంటల్లో ఇది సెకండ్ సంబంధించినటువంటి అటాక్. ఇది మన భారత దళాలు ఉగ్రవాదుల పని చేస్తున్నటువంటిది. సో అనుకున్నట్టుగానే ఉగ్రవాదుల విషయంలో ఎక్కడ లాలూచి పడకుండా ముందుకు వెళ్తా ఉన్నారు. చాలా సీరియస్ గా ముందుకు వెళ్తా ఉన్నారు. భద్రతా బలగాలను జల్లెడ పడతా ఉన్నాయి. పుల్వామా జిల్లాకు సంబంధించినటువంటి
ఈ త్రాల్ ప్రాంతంలో ఈ ఉగ్రవాదులు ఉన్నట్టుగా గుర్తించారు. వారిని నిఘా వర్గాల సమాచారంతో ఉప్పందడంతో ప్రస్తుతం భద్రతా బలగాలు తనిఖీలు చేపడుతూ చుట్టుముట్టాయి. నాదిర్ గ్రామంలో కూడా తనిఖీలు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం వారిని ఒకరిని మట్టుబెట్టారు, మరొక ముగ్గురిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. లేదంటే ఆ ముగ్గురిని ఉగ్రవాదులు కూడా కాల్చి చంపే అవకాశం ఉంది. ముగ్గురు ఉగ్రవాదులను కూడా భద్రతా బలగాలు మధు అప్పుడు పెహల్గామ్ లో మారణ హోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులు కూడా అదే అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. బహుశా వాళ్ళు కూడా అదే ప్రాంతంలో నక్కి ఉండొచ్చు అనే అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మనం వారం రోజుల క్రితం చూసాం, ఒక జమ్మూ కాశ్మీర్లో ఉండే ఒక వ్యక్తి ఉగ్రవాదులకు అన్నపానీయాలు అందిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. వాళ్ళు ఎక్కడున్నారో నేను చెబుతాను అని మన భద్రతా బలగాలను తీసుకుని వెళ్ళి వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోయే క్రమంలో నదిలోకి దూకి పారిపోవాలనుకున్నాడు. ప్రవాహంలో కొట్టుకుపోయి చచ్చిపోయాడు. సో ఆ నలుగురు కూడా ఈ అటవీ ప్రాంతంలోనే ఉండి ఉంటారు అని అనుమానాలు ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే చుట్టుముట్టారు, కొండ ప్రాంతం కావడము, కూంబింగ్ ఆపరేషన్ నడక ద్వారానే చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. వారు ఎక్కడున్నారు, వాళ్ళ కదలికలు ఏంటి, వారికి ఎవరు సహాయం చేస్తా ఉన్నారా అనేటువంటిది. ఎందుకంటే వాళ్ళు వచ్చినటువంటి సైనిక దుస్తుల్లో వచ్చారు, భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చి అటాక్ చేశారు పహల్గామ్ ఉగ్రదాడుల్లో. కాబట్టి వారికి ఎవరు సహాయం చేశారు, ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు, నిఘా వర్గాలకు చిక్కకుండా శాటిలైట్ ఫోన్స్, తర్వాత చైనాకి సంబంధించినటువంటి సెక్యూరిటీ యాప్స్ ద్వారా కమ్యూనికేట్ అయినట్టుగా కూడా ఆ భారత ఆర్మీ అప్పుడే గుర్తించింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొండ ప్రాంతం కావడంతో కాస్త సమయం పడతా ఉంది. ఇప్పటికే అణువణువు నిఘా పెట్టారు, ఇక్కడ కదలికలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారు అడవిలోనే నక్కి ఉండే అవకాశం ఉంది. వారిని ఖచ్చితంగా మట్టుబెట్టడానికి భద్రతా బలగాలు ప్లాన్ తో ముందుకు వెళ్తా ఉన్నాయి. ఆ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పహల్గామ్ అంతా కూడా, ఎందుకంటే హిల్ ఏరియా, హిల్ స్టేషన్, అది పూర్తి అప్ అండ్ డౌన్స్ ఉండడంతో భద్రతా బలగాలు అయితే 4 దిక్కుల నుంచి జల్లెడబడుతున్నాయి. ఏ క్షణంలో వారిని కూడా మట్టుబెట్టే అవకాశం ఉంది. ఈ ఉగ్రవాదులు ఈ రోజు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆల్రెడీ ఒకరిని మట్టుబెట్టారు, కాల్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకొక ముగ్గురిని పట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ పట్టుకునే అవకాశం లేకపోతే వాళ్ళని కూడా కాల్చి చంపే అవకాశం ఉంది. దానికోసం భద్రతా బలగాలు జల్లెడ పడతా ఉన్నాయి. మొన్న సీనియర్ కమాండర్ లష్కర్ తోయిబా సీనియర్ కమాండర్ షాహిద్ కుట్టును లేపేశారు. షాహిద్ కుట్టుతో పాటు మరో 2 ఉగ్రవాదులను కూడా మన భద్రతా బలగాలు ఎన్కౌంటర్లో లేపేశారు. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో కూడా లష్కర్ తోయిబాకు చెందిన మరో ఒక ఉగ్రవాదిని లేపేశారు. మరో 3 అక్కడ నక్కి ఉన్నారు అనే సమాచారం అందుతుంది. అంటే వీళ్ళకి ఎవరైనా స్థానికులు ఎవరైనా సహాయం చేస్తూ ఉన్నారు అనే వివరాలు ఏమైనా వస్తూ ఉన్నాయా? ఖచ్చితంగా స్థానికులు, ఎందుకంటే ఒక ఇంట్లో నక్కినట్టుగా ఇప్పుడు భద్రతా బలగాలు గుర్తించాయనిగా సమాచారంతో ఆ ఇంట్లో 3 నక్కినట్టుగా తెలుస్తోంది. ఇంటిని చుట్టుముడుతా ఉన్నారు. ముందుగా అలర్ట్ జారీ చేస్తారు, తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. వినకపోతే కాల్చి చంపేస్తాయి భద్రతా బలగాల ఉగ్రవాదుల్ని. ఈ 48 గంటల్లో ఇది 2వ ఘటన కావడము. ఈ లష్కర్ ఏ తయ్యబాకి చెందినటువంటి ఈ వీళ్ళను గుర్తించారు. ముఖ్యంగా నిన్న అందినటువంటి సమాచారం ప్రకారం షోపియాన్, జిన్పాతర్ లో వీళ్ళ కదలికలు గుర్తించారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఆపరేషన్ కెల్లార్ లో భాగంగా మొన్ననే 3 మట్టుబెట్టారు. ఈ రోజు ఆల్రెడీ ఒకరిని మట్టుబెట్టారు. ఇంకొద్ది సేపట్లో మరో 3 పట్టుకునే అవకాశం ఉంది. పట్టుకునే అవకాశం లేకపోతే వారిని కూడా భద్రతా బలగాలు మట్టుబెట్టే అవకాశం ఉంది. ఇది ఒక చాలా క్లియర్ ఇండికేషన్ ఇస్తా ఉన్నారు భారత ఆర్మీ. ఉగ్రవాదులు ఎక్కడున్నా వదిలేది లేదు అంటూ. ఎందుకంటే టూరిజం డెవలప్ అవుతున్న నేపథ్యంలో ఆర్టికల్ 370 తర్వాత మళ్ళీ అటాక్ చేస్తూ గందరగోళం సృష్టిస్తూ ఇలాంటి ఉన్మాదానికి తావుతీస్తున్నటువంటి వీరిని వదిలేది లేదు అనేటువంటి ముందుకు వెళ్తా ఉంది. సో కొద్దిసేపట్లోనే ఒక శుభవార్త వినే అవకాశం ఉంది ఉగ్రవాదుల విషయంలో. రైట్ మధు, ఆపరేషన్ కెల్లార్ జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల అడవుల్లో కొనసాగుతుంది. కెల్లార్ అడవుల్లో చాలా ఉధృతంగా ఆపరేషన్ కెల్లార్తో ముందుకు వెళ్తున్నారు కూంబింగ్ దళాలు. మన భద్రతా సిబ్బందిపై ఎదురుకాల్పులకు దిగారు ఉగ్రవాదులు. ఈ నేపథ్యంలో లష్కర్ తోయిబా సీనియర్ కమాండర్ని కూడా మన భద్రతా బలగాలు చంపేశాయి. మరో 2 ఉగ్రవాదులను కూడా మనం హతం చేశాం. ఆ తర్వాత ఆ కూంబింగ్ను మరింత ముందుకు తీసుకువెళ్తున్న సమయంలో ఈ రోజు కూడా కొంతమంది ఉగ్రవాదులు తారసపడ్డారు. కొంతమంది ఉగ్రవాదుల జాడ తెలిసింది. జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాదిని మన భద్రతా బలగాలు లేపేశారు. ఆ అటవీ ప్రాంతంలో మరో 3 ఉగ్రవాదులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మన కూంబింగ్ దళాలు మొత్తం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ జల్లెడ పడుతూ ఉండటంతో నివాస ప్రాంతాల నుంచి మొత్తం ఉగ్రవాదులందరూ కూడా అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. అటవీ ప్రాంతంలో ఎక్కడ ఏ మూల, ఏ చెట్టు బెరడులో, ఏ చెట్టు తొర్రలో దాక్కున్న ఉగ్రవాదినైనా
బయటకు లాక్కొచ్చి మరి మన భద్రతా బలగాలు చంపేస్తున్నారు. ఇప్పటికే లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులను ముగ్గురిని చంపేస్తే జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాదిని ఈ రోజు లేపేశారు. మరో ముగ్గురు ఉగ్రవాదులు కొంచెం అక్కడ నుంచి ఎస్కేప్ అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళను కూడా పట్టుకుని ఈ రోజు సాయంత్రానికి మన భద్రతా బలగాలు చంపేసే అవకాశం కూడా ఉంది. ఎవరైతే స్థానికులు అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో, ఆ అడవిలో సాయం చేస్తున్నారో వాళ్ళను కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళు కొంతమంది మన భద్రతా బలగాల అదుపులో కూడా ఉన్నారు. వారం రోజుల క్రితం జరిగిన ఒక ఘటనను మీకు గుర్తు చేస్తాను. గుర్తుందా మీకు? ఒక వ్యక్తి మన భద్రతా బలగాలకు పట్టుబడ్డాడు. అతను విచారిస్తే ఉగ్రవాదులకు నేను సాయం చేస్తున్నాననే విషయాన్ని అంగీకరించాడు. మరి ఉగ్రవాదులు ఎక్కడని అడిగితే అడవిలోకి తీసుకువెళ్ళాడు. అడవిలోకి వెళుతూ ఉన్న సమయంలో అదును చూసి మన భద్రతా బలగాల నుంచి తప్పించుకుని పారిపోయి నదిలోకి ఉరికేశాడు. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి చచ్చిపోయాడు. అయినప్పటికీ కూడా మన భద్రతా బలగాలు కూంబింగ్ను మరింత ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. 13వ తారీఖున ముగ్గురిని లేపేశారు. ఈ రోజు కూడా ఒక ఉగ్రవాదుని లేపేశారు. ఈ రోజు సాయంత్రానికి ఆ చుట్టుపక్కల మరో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారు అనే సమాచారం ఉంది. వాళ్ళను కూడా లేపేసే అవకాశం ఉంది. అంతేకాదు పహల్గామ్లో మారణ హోమాన్ని సృష్టించిన ఆ 4 ఉగ్రవాదులు కూడా ఇంకా ఆ అటవీ ప్రాంతంలోనే ఉన్నారు. మన భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తూ ఉండటంతో వాళ్ళు కదలికలు చాలా నెమ్మదిగా ఉన్నాయి. నిజానికి వాళ్ళు తీసుకునేటటువంటి ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే తక్కువ ఆహారంతో ఎక్కువ రోజులు ఎలా బతకాలి, తక్కువ నీటితో ఎక్కువ రోజులు ఎలా బతకాలి అనే విషయంపై వీళ్ళు కశ్మీర్పై ఎలా దాడి చేయాలనే విషయంపై పాకిస్తాన్లో శిక్షణ పొంది వచ్చారు. అందుకే అటవీ ప్రాంతంలో ఉన్న ఆకులు అలములు తింటూ కూడా తక్కువ ఆహారంతో ఎక్కువ రోజులు బతుకుతూ చిన్న చిన్న కదలికలతో ఎస్కేప్ అవుతూ ఉన్నారు. మన భద్రతా బలగాలు చాలా వేగంగా వెళ్తూ వాళ్ళని మట్టు పెడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. బహుశా ఈరోజు సాయంత్రానికి మరో ముగ్గురు ఉగ్రవాదులను కూడా మట్టు పెట్టే అవకాశం ఉంది. కానీ ఆ రోజు మారణ హోమాన్ని సృష్టించిన ఆ 4 పట్టుకోవాలి అనే కసితో చాలా వేగంగా ఈ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ కెల్లార్ ఈ ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంది. అందుకే ఉగ్రవాదులందరూ ఇప్పుడు ఆ అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. మొత్తం అటవీ ప్రాంతాన్ని అంతటినీ కూడా మన భద్రతా బలగాలు జల్లెడ పడుతూ ఉన్నాయి.